నిన్న ప్రెస్ మీట్ అయ్యాక ఆయన ఘనంగా చెప్తున్నాడ, అస్సలు ఈ పేరు నాని గారిని, అవినాష్ గారిని, ఎల్లంపల్లి గారిని, విష్ణు గారిని నేను ఇప్పుడు దాకా అసలు దాన్ని దృష్టి పెట్టలేదు. అసలు ఈ ఉత్సవాలు అయిపోయి, రేపు ఈ గొల్లపూడిలో ఉత్సవాలు అయిపోయి, అసలు ఇలా సంగతి తేల్చాను. ఏంటి నువ్వు తేల్చే? నువ్వు లెక్కెట్టుకో ముందు, ఈ పాపాలు ఇవన్నీ. బతికితే కనీసం అన్నయ్యలాగా, అన్నయ్య బతికాడు 10 ఏళ్లు గర్వంగా, 10 ఏళ్లు పదవి గర్వంగా చేశాడు. ఎంపీ అంటే గర్వంగా, హుందాగా, శత్రువులు ఈర్షిపడేట్టు, ఎంపడి తిరిగేవాడు కాళ్ళు రగరేసుకున్నట్టు బతికాడు 10 ఏళ్లు. దేనికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? ఖచ్చితంగా మీ 7 ఎమ్మెల్యేలు నీకు వచ్చేసారి సీట్ ఇవ్వనివ్వరో ఎట్టి పరిస్థితిలో. అయితే మాకన్నా ఆపండి, లేకపోతే ఆడికన్నా ఆపండి అని చెప్తారు. ఖచ్చితంగా జరగబోయేది అదే. వాళ్ళు తెలుసుకోవాలి మన కంచం ఫ్రెండో మంచం ఫ్రెండో. ఈ 7 ఆపుకోవాలా, నిన్ను ఆపుకోవాలా తెలుసుకోవాలి. సరే ఒకవేళ వీళ్ళు ఆపారనుకో మన కంచం ఫ్రెండ్, మనకేంటి? అసలు మామూలుగా లారీలు టిప్పర్లు డబ్బులు ఉన్నాయి. డల్లాస్ వెళ్ళి ట్రంప్కు పోటీ చేయొచ్చు. వచ్చేసారి అంత సొమ్ము సంపాదించావు కదా సంవత్సరంలోనే. ట్రంప్ మీద పోటీ చేయొచ్చు. డల్లాస్ లో మనకి ఆస్తులు కూడా ఉండుంటాయి ఈ పాటికి. వెళ్ళి అక్కడ ఓటు చేర్చుకుని జాగ్రత్తగా. ఇప్పుడు ట్రంప్ కొత్తగా పెట్టాడు, నీకే సౌలభ్యం, 42 కోట్లు కడితే సిటిజన్షిప్ ఇచ్చేస్తా అంటున్నాడు. కట్టే సిటిజన్ 42 కోట్లు పెద్ద లెక్కే ఉంది మనకి.